గుంపులు గుంపులు ఆయన వెంట వెళ్తాం మొదలుపెట్టారు. ఎందుకు ఆయన వెంట గుంపులు వెళ్ళేవాళ్ళు? కొందరు ఆయన మాటలు వినాలని, కొందరు ఆయన చేసే స్వస్థతలు అద్భుతాలు చూడాలని, కొందరు ఆయన దగ్గరికి వెళ్తే రొట్టెలు పెడతాడు కడుపు నిండా అని. ఏంటంటే కాబట్టి గుంపులు వెళ్తూ ఉండేవారు. వెరీ పాపులర్ అయిపోయాడు ఆయన గలిలే ప్రాంతంలో. ఆ గలిలయుడు అనే పేరు వచ్చింది, కానీ అదిగో లోకం ఆయన వెంట వెళ్ళిపోతుంది అనే పేరు వచ్చేసింది. అబ్బో ఏంటి ఆయనలో ఉన్న గొప్పతనం అని ఒక 3 యవనస్తులు యేసుప్రభు వెంటబడ్డారంట. 57వ వచనంలో, వారు మార్గమున వెళ్ళుచుండగా ఒకడు, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట నేను అడ్డి యేసయ్యా నీతో వచ్చేస్తానయ్యా. అబ్బా ఎందుకు నాన్న వచ్చేది? ఎందుకు? నీతో ఉంటే అబ్బా ఎన్ని సలాములు, ఎన్ని నమస్కారాలు, బా ఎన్ని రొట్టెలు, ఎంత అధికారం, ఎంత పెత్తనం, ఎంత గొప్ప. నీతో వస్తా, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి నీతోనే వస్తా. ఇలాంటి మీటింగులు కంటే కొంతమంది యవనస్తులు నా దగ్గరకు వచ్చి, అన్నయ్య నీతో వచ్చేస్తానన్నా, నీ దగ్గరికి వచ్చేయమని దేవుడు చెప్పేశాడు అంటాడు. సరే వచ్చే తమ్ముడా అంటాను. వచ్చేయమని మాతో పాటు తీసుకెళ్ళిపోతాం. 1 రోజు 2 రోజులు చూస్తాడండి. ఆ చర్చిలో చూసి, ఎక్కడ పడుకోవాలి? చర్చిలో. మా రూమ్స్ అయ్యి, ఇదే రూమ్ అయ్యా. భోజనం అదిగో వండుకొని తిను. ఇదేంటి జైపాల్ ఫౌండేషన్స్ అంటే పెద్ద పెద్ద ఆఫీసులు, బైబిల్ స్కూలు, పెద్ద పెద్ద బిల్డింగ్లు, వ్యాన్లు, కార్లు, బస్సులు అయ్యి అన్నీ ఉంటాయి అనుకున్నాం. ఏంటంటే సింగిల్ రూమ్లు, బెడ్రూమ్, డబుల్ రూమ్లు అన్నీ ఇస్తారనుకున్నాం. ఇక్కడ ఏంటిది అట? ఈ మందిరం అంతా తొడవాలా, ఇదంతా చేయాలా? అడ్రస్ చెప్పకుండా వెళ్ళిపోతారు 2వ రోజు 3వ రోజు. ఇక్కడ సూటు బూటు చూసి ఎంత వెళ్తే భలే ఉంటుందట్టుంది అబ్బో అనుకుంటారు. ఆడికి పోతే మా చెన్నైలో నన్ను ఎవడో లెక్క చేయడు. అందుకు నేను ధన్యుణ్ణి. తమిళనాడులో ఉన్నాను కాబట్టి తమిళ వాళ్ళకి నేను అంత బాగా తెలియదు కాబట్టి రోడ్డు మీద నడవగలను. ఇంకా ఆంధ్రాకి వచ్చి రోడ్డు మీద నడిచానంటే నా ప్రాణం తీసేస్తారు. అడ్డం పడిపోతారు జనం వచ్చి, ప్రార్థన చేయండి అయ్యారు ఏమండి. కానీ అక్కడ మెదలకుండా మూల కూర్చొని దేవుడు చెప్పిన పని చేస్తా ఉన్నాను. దాగుండు భయ్య అక్కడ అన్నాడు దేవుడు. అంతే, దాగుండు. కష్టమైన, శ్రమైన, శోధనైన, వేదనైనా అదే నేర్చుకున్నాను. నీతో వచ్చేస్తాడు ప్రభా అంటే, ప్రభు అన్నాడు, నక్కలకు బురియలు ఉన్నవి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నవి, మనుష్య కుమారుడికి తలవాల్చుకుంటుకైనా స్థలమో. నాకేమన్నా ఆశ్రమం ఉందనుకుంటున్నావు ఏంటయ్యా నువ్వు? నీ ఆశ్రమంలో చేరిపోతానని అంటున్నావు. యేసుప్రభు ఆశ్రమం కట్టుకున్నాడండి. యేసుప్రభు పెద్ద చర్చ్ ఉందా? యేసుప్రభుకు బస్సు ఉందా? యేసుప్రభుకు వ్యాన్ ఉందా? ఏముంది ఆయనకి? ఏమీ లేదు. నక్కలకు బురియలు ఉన్నాయంట, పక్షులకు గూళ్ళు ఉన్నాయంట, మనుష్య కుమారుడికి తలవాల్చుకుంటుకైనను ఆయన ఎన్నో రాత్రులు గెస్సెమని తోటలో గడిపేవాడు మోకాళ్ళ మీద. ఎప్పుడన్నా మార్తమ్మ గారు పిలిచి ఏ వంకాయ ఎప్పుడో పెడితే కాస్త తినేవాడు అక్కడ. ఏమండి, ఎప్పుడైనా ఆ పేతురత్త గారు పిలిచి చేపల కూర వండి పెడితే 2 ముక్కలు తినేవాడు అక్కడ ఆయన. ఇంకా అంతకుమించి పేతురత్త గారింటో ఉండేవాడు. అప్పుడప్పుడు ఇటు గలిలయ ప్రాంతం వచ్చినప్పుడు మరియ, మార్త, లాజరు ఇంట్లోకి వెళ్ళి ఉండేవాడు. ఒక కాసేపు విశ్రాంతి తీసుకునేవాడు. ఇంకెప్పుడైనా కావాలంటే ఆ మేడగది కొంచెం అడిగి రావయ్యా, 1 గంట సేపు వెళ్ళి ఆ మేడగదిలోకి వెళ్ళేవాడు. ఏమంటే ఒకవేళ ఆయనకి ఏదైనా బండి కావాలంటే ఆ గాడిద పిల్లని అడిగి తీసుకురావయ్యా అని చెప్పేవాడు. అదే మోటార్ బైక్ ఆయనకి. ఏంటంటే ఆయనకి ఎప్పుడన్నా ధోని కావాలంటే, పేతురు నీ ధోనిలో కాసేపు ఎక్కించుకుంటావా అని అడిగి ఎక్కి అందులో కూర్చొని బాధ చేసేవాడు. అంతే, ఆయన సొంతమేమీ పెట్టుకోలేదు అసలే. ఆయన ఎవరంటే, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్న దేవుడు, మహాగణుడు, మహోన్నతుడు, నిత్య నివాసి అన్న ఆ ప్రభు నీ కొరకు, నా కొరకు సామాన్యుడిగా ఈ లోకంలోనికి వచ్చి నీలాగా నాలాగా రక్తమాంసాల్లో పాలిభాగస్తుడై పనిచేయటానికి, మనల్ని ఆదరించడానికి, మన బాధలు శ్రమలు భరించడానికి వచ్చిన ఆయన సుఖపడటానికి రాలేదండి ఈ లోకంలోనికి. ఆ మాట విన్నట్నే ఆ అబ్బాయి ఏమయ్యాడో తెలియదు కానీ విజిటింగ్ కార్డు కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయాడండి. ఫోన్ నెంబర్ కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఇంక మళ్ళీ రాయలేదు అసలు సంగతి ఎక్కడ లేదు బైబిల్లో. ఎందుకంటే ఊరు నాయన ఇట్టంటే ఆయన దగ్గరికి వెళ్తే మనకేం వస్తుంది, ఆయనకే గూడు లేదు, వాకిల్ లేదంటే ఇంకా మనకేం వస్తుందని వెళ్ళిపోయాడండి. యేసుప్రభు దగ్గరికి వచ్చేవాళ్ళండి ఏదైనా దొరుకుతుంది అనే వస్తున్నారా, లేకపోతే యేసుప్రభుతో ఉండటమే గొప్ప భాగ్యం అని వస్తున్నారా? ఈ అంచె దినాల్లో నిజ విశ్వాసులుగా బ్రతికి ఈ లోకానికి యేసయ్య గొప్పతనాన్ని ఎలా చాటగలమండి?
నక్కలకు బొరియలు ఉన్నవి, ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నవి, కానీ మనుష్య కుమారుడికి తలబాల్చుకుంటూ స్థలం లేదన్నప్పుడు వాడు వెళ్ళిపోయాడు. ఆయన మరొకనితో నా వెంట రమ్మని చెప్పినప్పుడు అతడు, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు నాకు సెలవిమ్మని అడిగాడు. నువ్వు రాయా అన్నాడంట ప్రభు. నువ్వు రాయా అంటే అన్నాడు, వస్తాను ప్రభా, మొదట మా నాన్నని పాతిపెట్టి అప్పుడు వస్తాడంట. ఏంటి పాతిపెట్టి రావటం ఏంటి? ఆ రోజుల్లో యూదులు సాంప్రదాయ ప్రకారం తండ్రి చచ్చిపోయే వరకు ఆస్తి కామన్గా ఉంటుంది, అందరు కలిసి ఉంటుంది. తండ్రి చచ్చిన తర్వాతే కుమారులు వాటాలు వేసుకుంటారు. సో ఈయన్ని వచ్చి వెంబడించవయ్యా అంటే, మా నాన్న చచ్చాక నాకు వచ్చే ఆస్తి వచ్చాక నా ఆస్తిని ఫిక్స్డ్ డిపాజిట్లో వేసుకొని అప్పుడు వచ్చి నీ సేవ చేస్తాను నేను. ఏంటండి? ఎప్పుడండి యేసుప్రభు సేవ చేస్తారు? నా వెంట రావయ్యా ప్రభు, నన్ను నమ్ముకో అంటే ఎప్పుడు నమ్ముకుంటానంటారు? అమ్మాయికి పెళ్ళి అవ్వలేదండి, అమ్మాయి పెళ్ళి అయిన తర్వాత అమాంతంగా మునిగిపోతానండి. ఎందులో ఏంటండి? అదేంటమ్మా, అమ్మాయి పెళ్ళికి రక్షణకి సంబంధం ఏంటి? తండ్రి చనిపోయిన తర్వాత ఆస్తి పంచుకుంటారు. ఇతని ఉద్దేశం ఏంటంటే, నేను యేసయ్య దగ్గరికి వస్తాను కానీ ముందు నా ఆస్తిని నా సొంతం చేసుకొని సెక్యూరిటీ చేసుకొని నేను దాన్ని దాచిపెట్టుకొని అప్పుడు వస్తాను అన్నాడు. ఈరోజు ఎంతమంది యేసయ్యని వెంబడించమంటే, అమ్మాయిలు పెళ్ళిళ్ళు అయ్యాక వస్తానంటారు, ఉద్యోగంలో రిటైర్ అయ్యాక వస్తానంటారు, ఇంకా 2-3 అబద్ధాలు ఆడాల్సి ఉందండి, అబద్ధాలు అయిపోయిన తర్వాత అప్పుడు పూర్తిగా మారుమనసు పొందుతానన్నాడు ఒక ఆయన. ఏంటంటే 2-3 సంతకాలు చేయాల్సిన దొంగ సంతకాలు ఉన్నాయండి. ఆ సంతకాలు అయిన తర్వాత యేసుప్రభు ఉన్నాము. ఈ లోపల సంతకాలు చేసేటప్పుడు నీ చేతులకు బేడీలు పడితే ఎక్కడ పోతావు అండి? అయ్యయ్యో, మన దేశంలో చూడండి, చీఫ్ మినిస్టర్లు చెరసాల్లోకి వెళ్ళిపోతున్నారు. పెద్ద పెద్ద పరతలు ఐఏఎస్ ఆఫీసర్లు, పెద్ద పెద్ద పరతలో ఉన్నవాళ్ళు, ఏమీ లేదు అక్కడ. ఎట్టుంటారో అసలు గుండె ఎట్ట తట్టుకుంటుందో అని ఆలోచిస్తుంటాను నేను కొంతసార్లు. ఎందుకంటే దొంగ సంతకాలు ఎందుకు? దుర్వ్యాపారం ఎందుకు? కుంభకోణాలు ఎందుకు? ధనాశ ఎందుకు? దురాశ. దేవుని బిడ్డలైన వారికి సంతుష్టి సహితమైన భక్తి, ఇది నాకు ఇచ్చాడు చాలు, ఇది నాకున్నది చాలు అని తృప్తి మనకు చాలా ప్రాముఖ్యమైనది. ఈ రోజున చాలామంది జీవితాల్లో యేసయ్యను వెంబడించాలనే ఆశ ఉంది, కానీ లోకాన్ని విడిచిపెట్టలేకపోతున్నారు, లోకంలో ఉన్న హోదాలను విడిచిపెట్టలేకపోతున్నారు, లోకంలో ఉన్న లాభాలను విడిచిపెట్టలేకపోతున్నాడు. పౌలు అన్నారు, నాకు ఏవేవి లాభకరముగా ఉన్నవో వాటిని నష్టంగా ఎంచుకొని నేను ప్రభు కొరకు పరిగెడతానంటున్నాడు. అటు క్రైస్తవత్వం ఏది? ఈ లోకంలో ఉన్నదాన్ని నేను పెంటగా ఎంచుకుంటున్నాను, నేను యేసయ్యను వెంబడించడం కోసం ఈ లోకమును పెంటగా ఎంచుకుంటున్నాను అన్నాడు. ఏంటంటే లోకంలో ఉన్నదంటే ఏంటంటే అది చెప్పండి, పర్వాలేదు, పెంట. పౌలు అంటున్నాడు, ఈ లోకంలో ఉన్న లాభాలన్నీ ఆయనకి ఎట్టున్నాయంట? పెంట, ధనాశ అండి, అధికార వాంఛ, మెప్పులు, గొప్పలు, లోకంలో ఉన్న లాభాలు, వీటిని అసహించుకుంటాడు నిజమైన క్రైస్తవుడు. లోకములో ద్వేషించకుండా, లోకములో ఉన్న వాటిని విడిచిపెట్టకుండా యేసయ్యను నీవు వెంబడించలేవు. పాపాన్ని మూటగట్టుకొని ప్రభుతో పరిగెడతానంటే వీలు పడదు. మొదట నా తండ్రిని పాతిపెట్టి వస్తానంటే ప్రభు చెప్పాడు, మృతులను పాతిపెట్టుకొని నీవు వచ్చి దేవుని రాజ్యమును చచ్చినోళ్ళని పాతిపెట్టుకొనివయ్యా, నువ్వు వచ్చి నా రాజ్యాన్ని గురించి ప్రకటించు. ఈ లోకంలో ఉన్న అన్ని ఉద్యోగాల కంటే, అన్ని ప్రొఫెషన్స్ కంటే, అన్ని పనుల కంటే గొప్ప పని ఏంటో తెలుసండి? దేవుని పని, సువార్త ప్రకటన. నీ జీవితం ధన్యం అవ్వాలంటే నీవు దేవుని కొరకు ఏం చేసావో అది మాత్రమే నిలిచి ఉంటుందండి. నువ్వెన్ని మేడలు కట్టించావో, నువ్వు ఎన్ని ఇల్లు కట్టించావో, ఎంత డబ్బులు పోగు చేసావో, నువ్వు ఎన్ని డిగ్రీలు సంపాదించుకున్నావో, ఇవేవి రేపొద్దున పరలోకానికి లెక్కకు రావు. ఈవెన్ పాస్టర్ గారులమైన మాకు కూడా, జైపాల్ నువ్వు ఎన్ని పుస్తకాలు రాసావని దేవుడు నన్ను అడగడో. అబ్బో 50 పుస్తకాలు రాసావు, బలా నమ్మకమైన మంచిదాసుడు అని అనడో. నీ పుస్తకాలు చదివి ఎంతమంది మేలు పొందారు, నువ్వు రాసిన పుస్తకముల ద్వారా ఎంతమంది రక్షించబడ్డారు, దాన్ని బట్టి నాకు ప్రతిఫలం ఇస్తాడు. ఎన్ని మీటింగులు పెట్టావు నువ్వు నన్ను లెక్కడగడా ఆయన, నీ మీటింగులకు వచ్చిన వారు ఎంతమంది నా రాజ్య వారసులు అయ్యారు అని నాకు ప్రతిఫలం ఇస్తాడు. ఎంతమంది వచ్చారు నీ మీటింగులకు అని అడగడు, ఎంతమంది మారు మనసు పొందారు అని అడుగుతాడు. మన లెక్కలు వేరు, ఆయన లెక్కలు వేరండి. అందుకే నేను ఎప్పుడు అంటాను, 10,000 మంది వచ్చి 1000 మంది మారడం కంటే 1000 మంది వచ్చి 1000 మంది మారితే 2 ఈక్వలే కదా, 2 ఈక్వలే కదండి. ఎందుకు 10,000 మంది వచ్చారని చెప్పుకోవటం, 1000 మందే మారటం,
వచ్చిన వారందరూ మారాలి, వచ్చిన వారి పేర్లన్నీ జీవగ్రంథంలో రాయబడాలి. అదే హృదయ వేదనతో, రోదనతో నేను ఆల్టర్ కాల్ సమయంలో చాలా మీటింగ్స్లో ప్రార్థన చేస్తాను. ప్రభువా, ఏ ఒక్కడు నశించకూడదన్నావు కదా. ఈ ఆవరణలో అడుగుపెట్టిన వారందరూ వారి రోగాలు తీరయ్యో లేదో నాకు తెలియదు, వారి బాధలు తీరయ్యో లేదో నాకు తెలియదు, కానీ వారి పేర్లు నీ జీవగ్రంథంలో ఉండాలి. వారు నీ రాజ్య వారసులుగా ఉండాలి. అది ముఖ్యం. ఇవాళ పోతే రోగం మళ్ళీ రేపు వస్తుంది, ఇవాళ బాధ తీరితే మళ్ళీ ఇంకో బాధ వస్తుంది. కానీ నిత్యరాజ్యాన్ని మనం పోగొట్టుకుంటే మరో అవకాశం లేదు. మూడవ వాడితో చెప్పాడు మరొకడు, ప్రభా నీ వెంట వచ్చేదను గాని నా ఇంటనున్న వారి దగ్గర సెలవు తీసుకొని వస్తానన్నాడు. వస్తాను గాని, ఈ గాని అండి భలే గానీలు ఉండే ఈ పూర్వకాలం. మీకు తెలుసా గానీలు? ఎక్కడెవరో పెద్దలకైతే తెలిసి ఉంటుంది. గాని అని చిల్లు ఉంటుంది దాంట్లో, అది మొలతాడు కట్టుకునేవాళ్ళు. రాగిది ఏంటంటే ఆ గాని, అదొక హోల్ ఉంటుంది అక్కడ. ఈ గాని ఆయన చాలా మంచోడండి, కానీ కోపం వస్తే మనిషి కాదండి. ఆమె ఏం వండి పెట్టుద్దండి భోజనం, ఎంత పళ్ళ నిండా భోజనం పెట్టి ఎంత ప్రేమగా మాట్లాడుద్దండి, కానీ ఆమెకు మూడు మారిందంటే కాండ్రిచ్చు వస్తుందండి అందులో. చూసారండి, కానీ ఎంత కోపం వస్తే మనిషి కాదండి. ఏంటంటే మూడు సరిలేదండి. ఇదేందో మూడు, మనుషులు మూడులో బతుకుతున్నారు ఇప్పుడు. ఆయన ఏ మూడ్లో ఉన్నాడు చూసిరమ్మా ముందు అంటారు. మీ నాయన ఏ మూడ్లో ఉన్నాడు చూడమ్మా అని పిల్లల్ని పంపిస్తారు తల్లులు. అమ్మా మంచి మూడ్లోనే ఉన్నాడమ్మా, అమ్మా నాన్న పుసు పుసు అంటున్నాడు, మూడు సరిలేనట్టుందమ్మో జాగ్రత్త. ఏంటండి మూడీ పీపుల్గా ఎందుకుంటున్నాం మనం? నిజమైన దేవుని బిడ్డ పర్వతములు తత్తరిల్లిన, శోధనలు పోరాటాలు వచ్చినా, మనుషులు మనల్ని నిందించిన, అపనిందలు వేసినా యేసు ప్రభు నోరు మెదపలేదంట. ఆయన సమాధానాన్ని పోగొట్టుకోలేదు. నేను మొదట నా ఇంటి వారిని సంతోషపెట్టి తర్వాత దేవుణ్ణి సంతోష పెడతానన్నవాడు ఎన్నడూ దేవుణ్ణి సంతోష పెట్టలేడు. మొదట నేను ఇంకొకటి చేసి తర్వాత దేవునికి ఇస్తాను అన్నది అక్కర్లేదు దేవుడికి. నా నీతిని, నా రాజ్యాన్ని మొదట వెతకండి, అప్పుడు మీకు ఇవన్నీ అనుగ్రహించబడతాయి. ఏమి తిందుమా, ఏం తాగుదుమా, ఏం ధరించుకుందుమా అని అన్ని జనుల వరే మీరు చింతించకండి. మీకేం కావాలో మీ పరలోకపు తండ్రికి బాగా తెలుసు. నీకంటే ఎవరైనా అందంగా ఉంటే ఆనందించు, నీకంటే ఎవరైనా దర్జాగా ఉంటే ఆనందించు. నువ్వు కావాలంటే ప్రభువుని అడుగు, కానీ ఉన్నదాన్ని బట్టి ప్రభువును స్తుతించు. కొంతమందికి దేవుడు ఇవ్వడండి, ఎందుకంటే ఇచ్చిందంతా పాడు చేస్తుంటారు, ఎన్ని ఇచ్చినా పాడు చేస్తారు. కొంతమందికి ఎన్ని చీరలు కొన్నా సరే చేరలేదు. ఏం కట్టుకోను తోస్తుంటే వచ్చేస్తుంటాయి బీరువాలోంచి కిందకి. వినినప్పుడెల్లా కొత్త సంగీతంగా జిఆర్టీ శుభ ప్రారంభం. ఇక ఇన్నున్నాయి కదమ్మా, ఏమన్నాయి? అది పొట్టి, ఇది పొడుగు, చిరిగిపోయింది, ఈ రంగు బాగాలేదు, ఇది కట్టేసుకున్నాను, దీనికి మ్యాచింగ్ లేదు, దీనికి బ్లౌజ్ లేదు, దీనికి ఇది లేదు, దానికి ఏం కట్టుకోను. నా బైబిల్ స్కూల్ అంతా ఐ థింక్ నాకు 3 సంవత్సరాలు ఒక్క చొక్కా రోజు రాత్రి ఉతుక్కొని నీటికి ఇస్త్రీ చేసుకొని దర్జాగా ఉండేవాడిని. అదే షర్టు. ఒకళ్ళు అడిగేవాళ్ళు, ఏంటి నలగదేంటయ్యా, మాయదేంటయ్యా? నీకేం తెలుసా రాత్రి ఏం జరుగుతుందో? ఉన్నదాన్ని శుద్ధిగా పెట్టుకో. కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడికి దేవుడు ఎక్కువ ఇస్తాడు. ఏమంటే లేకుండా ఉన్నదాన్ని బట్టి సణుగుతున్నవాడికి ప్రభు అన్నాడు, అది కూడా తీసేసి వాడికి ఇచ్చే, ఎక్కువ ఉన్నవాడికి ఇచ్చేయమన్నాడు. అందుకే కొంతమందికి ఎక్కువ ఉంటాయి. దేవుడు పక్షపాతం అనుకున్నారు, కాదు, వారి సామర్థ్యతను బట్టి వారికి దేవుడు ఇస్తాడు. నేను దేవుడు దర్జాగా ఉంచాలని ఆశపడుతున్నాడు, నీకే కొదువు ఉండకుండా చేయాలని ఆశపడుతున్నాడు. నీ బిడ్డల గురించి నువ్వు వరి అవ్వక్కర్లేదు. నీతిమంతుల బిడ్డలు భిక్షమెత్తుకోరు. దావీదు అన్నాడు, పెద్దవాడిని అయినాడు, ఇప్పుడు ముసలివాడిని అయి ఉన్నాను, కానీ నీతిమంతుల బిడ్డలు భిక్షమెత్తుకోవడం నేను చూడలేదు నా అనుభవంలో. లక్షాధికారులు భిక్షాధికారులు అయిపోయారు, కుబేర్లు కూటికి లేక చచ్చారు. కానీ నీతిమంతులు దేవుని నమ్మిన వారికి కానీ వారి బిడ్డలకు కానీ ఏ కొరత లేదు. నువ్వేమి ఆస్తి చేకూర్చి నీ బిడ్డలకు ఇవ్వక్కర్లేదండి. ఆస్తి చేకూర్చిస్తే 5 నిమిషాల్లో తిని తాగి పాడు చేస్తారు వాళ్ళు. నువ్వు యేసయ్యని ఇయ్యి, ప్రభువుని దగ్గర వారు అడగడం నేర్పించు. నీకేది కావాలో ప్రభువా నాకు దయచేయమని నీ బిడ్డలు అడగడం నేర్పించు. చిన్నప్పుడే వారు పెద్దవారైనప్పుడు వారి విశ్వాసములో సమృద్ధిని చూడగలుగుతారు. ఈ రాత్రి
యేసయ్యను వెంబడించేది లాభాల కోసము కాదండి. యేసయ్యను వెంబడించేది ఒక ఆప్షన్ కాదు. యేసయ్యను వెంబడించేది ఏదో కుదిరితే మరుద్దాం లేకపోతే లేదని కాదు. యేసయ్యను వెంబడించేది మనకు అన్నీ అయిపోయిన తర్వాత, మన స్థితి అయిపోయిన తర్వాత, అన్ని దివాలు తీసిన తర్వాత, ఇంకా ఏ గతి లేనప్పుడు, దిక్కు లేనప్పుడు, సత్యంబు తెలిసిందిరా నాలో నాకు సత్యంబు తెలిసిందిరా అంటాడటండి. సంసారం చేయలేక, అప్పులు తీర్చలేక, కుటుంబాన్ని కట్టుకోలేక, ఇంకా అప్పులోడు వస్తే నా దగ్గరే ఉంది బూడిదా, సత్యం తెలిసిందిరా, నాకు యోగం కలిగిందిరా అని వెళ్ళిపోతారంటండి. ఏంటండి సన్యాసి అంటారు వాళ్ళని, సన్యాసి. చాలామంది అంటారు నేను సాధువు అంటేనంటే అసలు పెళ్లి చేసుకోకుండా, లోకవిత్రుల్లో పడుకోకుండా దేవునికి సమర్పించుకోవడం సాధుగా ఉండటం. సాధు సుందర్ సింగ్ అని ఉన్నాడు. నాకు పెళ్ళొద్దు, ఏమొద్దు, నేను ప్రభువుని వెంబడిస్తానన్నాడు. మదర్ తెరీసా ఉంది, నాకు వివాహం అక్కర్లేదు, నేను ప్రభువుని నా యజమానికి ఎన్నుకున్నాను, ఆయన కొరకు జీవితం అంతా జారుతుంది. అది సాధు. సన్యాసి అంటే ఎవడంటే పడి గోతులు పడి లేచి సామర్థ్యం సర్దుకోలేక ఇంక చివరిలో విరక్తి చెంది నాకేమీ తెలియదు బాబు, ఈ లోకమే బూడిదా, ఏమీ లేదు, ఎవరు నువ్వు, నా భార్యవా, నాకేం తెలుసు, నువ్వెవరు, నువ్వు కొడుకువా, నేనెవరో, నువ్వెవరో, నాకేం తెలీదు, అంకెంగం అని వెళ్ళిపోవడం అనమాట. మిస్హ్యాండిల్ చేసుకుంటున్నారండి చాలామంది. వారి జీవితాన్ని పాడు చేసేసుకొని, కన్ఫ్యూజన్ చేసేసుకొని, గందరగోళం చేసేసుకొని, కొంతమంది ఇట్లా అంటారు, కొంతమంది చచ్చిపోతామంటారు, కొంతమంది చచ్చిపోతున్నారు, కొంతమంది కన్నబిడ్డలకు విషయం ఇచ్చి చంపేసుకుంటున్నారు, కొంతమంది దేశ దిమ్మర్లకు తిరుగుతున్నారు, కొంతమంది డిప్రెషన్కి వెళ్ళిపోయి ఎప్పుడు కృంగిదలతో వేదనతో కుమిలిపోతూ ఉన్నారు. ఈ రాత్రి నా దగ్గర ఉన్న సందేశం ఏంటంటే, నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, చచ్చిన వారిని వెంబడించిన పరిస్థితుల్లో ఉన్నా, లోకానికే మొదటి స్థానం ఇచ్చిన పరిస్థితుల్లో ఉండి నీవు నష్టపరుచుకుంటుంటున్నా, యేసయ్యను వెంబడిస్తే నాకేమీ లేదు అని భయపడిపోయే పరిస్థితుల్లో నీవు ఉన్నా, యేసయ్య నిన్ను కోరుకుంటున్నాడు. నీవు ఏ స్థితిలో ఉన్నా తోసివేయని దేవుడు. నీవు ఫ్రెష్గా నీ యవ్వన కాలాన్ని దేవుని చేతుల్లో పెట్టుకుంటే ధన్యుడు అండి. ఒకవేళ ఇప్పటికే నీ యవ్వనం గడిచిపోయి పాప ఊబిలో పడిపోయి ఇక నేను దేవునికి పనికిరాను అని నిన్ను నీవు హాని చేసుకొని చచ్చిపోదాము, లేక జీవితంలో నా పాపంలో నా ఇష్టం వచ్చినట్టు బతుకుదాము అని ఒక తీర్మానం చేసుకొని నాశనమైపోతున్న పరిస్థితుల్లో ఉన్న ప్రభువు నిన్ను తోసివేయటం లేదు. నా యొద్దకు వచ్చేవాడు నేను ఎంత మాత్రమో తోసివేయనన్న ప్రభువు. నీవు ఏ స్థితిలో ఉన్నా నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు, నిన్ను ఆయన చేరదీయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీకు ఆయన గొప్ప రక్షణ ఇచ్చి నీవు పోగొట్టుకున్నవన్నీ తిరిగి నీకు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. ఒక పాపి తన పాపం కొరకు పశ్చాత్తాపడుతున్నప్పుడు అండి, పరలోకంలో దేవతల ఎదుట సంతోషం కలుగుద్దట. పరలోకంలో దూతల ఎదుట ఎవరున్నారో తెలుసా? నీకోసం నా కోసం ప్రాణమిచ్చి, శిలువ యాగములో బలియాగముగా తన ప్రాణమిచ్చి, మరణించి మృత్యువును జయించి, నరక శక్తులను జయించి, పాపములను క్షమించుటకు అధికారం కలిగిన వాడిగా మృత్యుంజయుడే లేచిన ప్రభు దూతల ఎదుట కూర్చుని ఈ రోజున తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. ఏ ఒక్కడు నశించడం ఇష్టం లేదు. ఇదిగో ఆ సహోదరి కోసం నేను ప్రాణం పెట్టాను, ఈ తమ్ముడి కోసం నేను ప్రాణం పెట్టాను, ఈ వ్యక్తిని నేను ప్రేమిస్తున్నాను, ఈ వ్యభిచారాన్ని నేను ఇంకా ప్రేమిస్తున్నాను, ఈ దొంగను నేను ప్రేమిస్తున్నాను, ఈ తిరుగుబాటుదారుని ప్రేమిస్తున్నాను, ఇతడు నా మాట వినకుండా సర్వం పోగొట్టుకున్నాడు, అయినా నేను ఇతన్ని ప్రేమిస్తున్నాను అన్న ప్రభు కృప మనల్ని వెంటాడుతుందండి. ఈ రాత్రి నిన్ను ప్రభు ప్రేమిస్తున్నాడు. నీవు ఇప్పటికే నీ జీవితాన్ని పాడు చేసుకున్నావేమో, నీవింకా ఎటు తీర్మానం లేని పరిస్థితుల్లో, తీర్మానం చేయలేని పరిస్థితుల్లో ప్రభువా లోకమా, లోకమా ప్రభువా, పాపమా ప్రభువా అనేటువంటి స్థితిలో నీవు నిలబడిపోయి ఉన్నావేమో. ఈ రాత్రి ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు ఆయన దగ్గరికి వస్తే నువ్వు పోగొట్టుకున్నవన్నీ తిరిగి నీకు ఇస్తానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నో కండిషన్స్. రై చెప్పిన మాట వింటావా? ఇక్కడి నుంచి ఇంక నుంచి బయటకు వెళ్ళకుండా ఉంటావా? నాశనాకి ఏమైనా అడగకుండా ఉంటావా? నోరు మూసుకొని పడి ఉంటావా అని రూల్స్ పెట్టలేదు తండ్రి, ఏం మాట్లాడలేదు తండ్రి. వాడు ఆల్రెడీ గాయపడిపోయి ఉన్నాడు, వాడు ఆల్రెడీ కురికిపోయి ఉన్నాడు, వాడు ఇప్పటికే వాడు 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 కుమిలిపోతూ ఉన్నాడు. ఇంకా వాడి మీద మళ్ళీ రాద్ధాంతం చేయటం లేదు ప్రభు, కేవలం ఆదరిస్తున్నాడు, చేరదీస్తున్నాడు. ఎంత మంచి యేసయ్యండి, ఎంత మంచి యేసయ్యండి. ఎన్నిసార్లు మనం ఆయన్ని వేడిపించినా, ఎన్నిసార్లు మనం ఆయన్ని విసికించినా, ఎన్నిసార్లు వాక్యం విన్నప్పటికీ మన హృదయాన్ని కఠినం చేసుకొని మన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నా ఇంకా ప్రేమించే యేసయ్యని ఎక్కడన్నా చూడగలరు మీరు అలాంటి దేవుణ్ణి? ఇలాగ నీ వెంటబడి నిన్ను ప్రేమిస్తూ నిన్ను తను హత్తుకోవాలని నీకు ఒక ప్రత్యేకమైన, నీకు ఒక శాశ్వతమైన
జీవం ఇవ్వాలని, ఈ లోకంలో నీకు సమాధాన సంతోషాలు ఇవ్వాలని ఆశపడే ఈ ప్రభువును నీవు నీ రక్షకుడిగా అంగీకరించావా? నువ్వే స్థితిలో ఉన్నావో ఆ స్థితిని గురించి ప్రభువుకు చెబితే, నేను నిన్ను వెంబడిస్తానయ్యా. ప్రభు చెప్పాడు, ఎవడైనా నన్ను వెంబడించగోరు ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని అనుదినము తన సిలువెత్తుకొని నన్ను వెంబడించాలి. భయపడిపోతున్నారా? ప్రయాసపడి భారం మోయించిన వారలా నా ఎద్దుకు రండి, నా కాడి ఎత్తుకొని నా ఎద్దు నేర్చుకోనండి. నా కాడి సులువైనది, లఘువైనది. మనం మోసే పాపపు కాడి కంటే, సాతాను కాడి కంటే మన ప్రభువును వెంబడించడంలో ఉన్న గొప్ప భాగ్యం, గొప్ప సమాధానం ఎంత సులువో అది ఆయన వెంబడిస్తున్న వాళ్ళకే తెలుస్తుందండి. ఎందుకంటే ఒక కాడిలా కట్టినప్పుడు, 2 ఎద్దులు కట్టినప్పుడు ఒక పక్క